పెళ్లి తంతులో మనకు అందరికి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. పంతులు గారు అంటారు, పెళ్లి జరిపించే పంతులు గారు ఆ అరుంధతి నక్షత్రం కనబడిందా అని అంటారు. పెళ్లి కూతురేమో సిగ్గుపడిపోతారు, చెప్పరు. కానీ పెళ్లి కొడుకులు వచ్చేసి కనబడి అప్పటికే అలసిపోయి ఉంటారు వాళ్ళు. అయిపోతుందిగా త్వరగా అని చెప్పేసి కనిపించేసింది అని చెప్పేస్తారు కొంతమంది. ఇంకొంతమంది ఏం చేస్తారు, మొండి వాళ్ళు, నాకు కనిపించలేదు అని చెప్తారు. అప్పుడు పంతులు గారు నవ్వుతూ సరే రేపు పొద్దున మీ ఆవిడ చూపిస్తుందిలే అని చెప్పేసి అంటారు అనమాట. ఇది ఒక హాస్యకరంగా జరుగుతుంది. సరే, అట్లయితే అసలు అరుంధతి నక్షత్రమే మనకి పెళ్లి సమయంలో ఎందుకు చూపిస్తారంటే, పేరు వశిష్ఠుల వారు. వశిష్ఠుల అరుంధతి దాంపత్యం అనేది చాలా ఆదర్శవంతమైన దాంపత్యం. అందుకే వారిద్దరిని చూపిస్తారనమాట పెళ్లి తంతులో. చక్కగా గొడవలు లేకుండా కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో. అరుంధతి తండ్రి కశ్యప ప్రజాపతి, తల్లి దేవహూతి. కశ్యప ప్రజాపతి అంటే బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకళ్ళు. బ్రహ్మ మానస పుత్రుల్లో మనువులు ఉన్నారు, ప్రజాపతులు ఉన్నారు. ఇలా వీళ్ళలో కశ్యప ప్రజాపతి ఒకళ్ళు. బ్రహ్మను ఎందుకు శ్రీ మహావిష్ణువు సృష్టించారంటే, సృష్టి కార్యం జరిపించాల్సింది బ్రహ్మే కాబట్టి ఆ సృష్టిని రక్షించాల్సింది శ్రీ మహావిష్ణువు. అందువల్ల బ్రహ్మను సృష్టిస్తారు. బ్రహ్మ ఏం చేస్తారు, ఒక్కళ్లే కాకుండా తన కింద విభాగాలుగా మనువుల్ని, తన బాధ్యతలన్నీ తన మానస పుత్రులు మనువులకి ఇట్లాగా ప్రజాపతులకి అప్పచెప్పారనమాట. ఈ కశ్యప ప్రజాపతి కూడా ఒక బాధ్యత ఉంది, సృష్టిని ముందుకు తీసుకెళ్లాలని. కానీ ఆయనకి ఏం అర్థం కాల, ఎలా ముందుకు తీసుకెళ్లాలి సృష్టిని అని చెప్పి ఆలోచించుకుంటూ కూర్చుంటారు. అప్పుడు విపరీతంగా తపస్సు చేస్తారు అనమాట. ఎట్లాగా నాకేం అర్థం కావట్లేదు, ఎలా ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్ళాలి. బ్రహ్మ గురించి తపస్సు చేసేసరికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి దేవహూతిని ఇచ్చి పెళ్లి చేస్తారు. దేవహూతి ఎవరు అంటే మొదటి మనువు అన్నమాట.